మీరెప్పుడైనా ఆ ఇల్లు కట్టారా? ఆ ఇంట్లో చిన్న టీ పార్టీ చేసుకున్నారా? ఏం మాట్లాడుతుంది అమ్మాయి అనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? అవును, చిన్నప్పుడు నేను తలగళ్లతో దుప్పట్లతో మంచం పక్కన ఒక మినీ ఇల్లు కట్టుకునేదాన్ని. నాలో సివిల్ ఇంజనీరింగ్ కెపాసిటీ ఉందని అప్పుడే తెలిసింది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మధ్యాహ్నం అమ్మా నాన్న నిద్రపోయేవాళ్ళు. నాకు బోర్ కొట్టి నేను ఇల్లు కట్టుకునేదాన్ని. ఫస్ట్ దుప్పటి తీసుకొని మంచం పరుపు కింద దోపేసేదాన్ని. ఇంకోవైపు తలగళ్ళని అంతే ఎత్తు వచ్చే వరకు పెట్టి వాటి వెనకాల దుప్పటి దోపేదాన్ని. అప్పుడు అదొక చిన్న టెంట్లా అయ్యేది. మూడో సైడ్ ఏమో తలగళ్ళతో ఒక వాల్ కట్టేదాన్ని. దాన్నే సోఫా చేసుకునేదాన్ని. అదే నాకు సోఫా అన్నమాట. ఇల్లు రెడీ అయిన తర్వాత లోపలికి ఒక పీట తెచ్చుకొని, నా కుకింగ్ సెట్ తెచ్చుకొని, టీ కప్పుల్లో నీళ్లు వేసుకొని, నా బొమ్మల్ని నాతో పాటు కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఒక టీ పార్టీ చేసుకునేదాన్ని. దాని తర్వాత వాటితో టీచర్ ఆట ఆడి అంతా అయ్యాక అమ్మ నాన్న లేచాక వాళ్ళని పిలిచి నా ఇల్లు చూపించేదాన్ని. వాళ్ళు మంచిగా పొగిడిన తర్వాత ఆ డెలికేట్ ఇంటి దుప్పటి పైకి దూకేసేదాన్ని. ఆ దూకి ఇల్లు పగలగొట్టేదాన్ని. ఎంతైనా అలా తలగళ్ల మీద దూకితే ఆ సాటిస్ఫాక్షనే వేరబ్బా. అంతా అయిపోయాక అమ్మొచ్చి, లాస్య, ఇంకా ఆడింది చాలు, అన్నీ సర్దేయ్ అనేది. ఇల్లు కట్టినప్పుడు కూడా లేని కష్టం దుప్పటి మడత పెడితే మాత్రం వచ్చేదబ్బా. చుక్కలు చూసేదాన్ని. మీరెప్పుడైనా ఇలా ఇల్లు కట్టుకున్నారా? మీ ఇంటి కబుర్లని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.